రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగలా జరుగుతోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. 24వ డివిజన్లో ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాకినాడ నియోజకవర్గ వ్యాప్తంగా 28,724 పింఛన్లు ఉండగా 12.59 కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వచ్చాక చిన్న కష్టం కూడా తెలియకుండా ప్రతి నెల ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన మాటను చెప్పినట్లు ఆచరిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కమిషనర్ సత్యనారాయణ, టీపీఆర్ఓ శైలజ, 24వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పాలిక నాని, జనసేన ఇన్ఛార్జ్ బోడపాటి మరియాస్, దుర్గా శివకుమార్, చెరుకూరి శ్రీనివాసరావు, గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటరమణ, ప్రతిభా భారతి, పిల్లి శివకుమార్, ఆవుపాటి ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజున 1వ తారీఖు వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఏమే కాదండి, కొన్ని వేల మంది సంతోషంగా ఉంటున్నారండి. కొన్ని లక్షల మంది, కోట్లాది మంది ఈరోజు సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, ఇది పదే పదే చెప్పాలండి, ప్రజలు కూడా మాట్లాడాలండి. అందరూ కూడా ఈ రాష్ట్రంలో మనందరికి కూడా చాలా పండుగలు వస్తూ ఉంటాయి. పండుగ వచ్చినప్పుడే ఆ పండుగ చేసుకుని సంతోషంగా ఆనందంగా ఉంటాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోనండి 1వ తారీఖు వస్తే పండుగ అండి. ప్రతి నెల 1వ తారీఖు వస్తే పండుగ అండి. ప్రతి నెల పండుగే 1వ తారీఖు. ఎవరికంటే పండుగ? ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ పండుగ అండి. ఈ రోజున పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామండి. ఇప్పుడే మీ ద్వారా ఇచ్చాం, మీరు చూశారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు నెల పెన్షన్ 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు, మీకు అందరూ అందుతున్నాయి అంటే ఇచ్చేస్తున్నారు బాబు, నెల 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు, 4,000 వస్తుంది, చాలా సంతోషంగా ఉన్నారండి. అది వికలాంగులకు కొంతమందికి 6,000 రూపాయలు ఇచ్చాం, వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అంటే బెడ్ రీడ్ అంటే ఇంకా మంచం మీదే ఉండిపోతున్నారు, లెగలేని పరిస్థితి. ఆ కుటుంబం కూడా చూడలేని పరిస్థితి వాళ్ళని. ఆ కుటుంబానికి ఆదాయం తెచ్చే యజమాని ఇప్పుడే అక్కడ ఇచ్చాం, పేరు వాసు గారు. ఆయనే కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకి 2 కాళ్ళు కూడా పని, చెయ్యి కూడా పని చేయట్లేదు. అలాంటి ఆయనకంటే 15,000 ఇచ్చామండి ఈ రోజున. 15,000 రూపాయలు ఈరోజు. ఆ అమ్మ చెప్తుంది, ఇవాళ 15,000 రూపాయలతోనే కుటుంబం గడుపుకుంటున్నామని చెప్పారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున ఆ 15,000 రూపాయలతో కుటుంబాన్ని గడుపుకుంటున్నారు ఈ రోజున. ఈరోజు అందుకే చెప్తున్నాను, ఈ రోజున 1వ తారీఖు వస్తే పండుగ అండి ఈ రాష్ట్రంలో. అందరికీ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, కష్టాలున్నా వీళ్ళందరికీ ఈ విధంగా చేస్తానని మాట ఇచ్చి, మాట ప్రకారం నిలబెట్టుకుంది ఈ కుటుంబ ప్రభుత్వం. ఇప్పుడే మేము, నాతో పాటు ఈరోజు నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు వాళ్ళు కలిసండి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే ఎంతో సంతోషపడుతున్నారండి, ఆనందపడుతున్నారు. తృప్తి, ఆనందం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ప్రభుత్వం. ఇవే కాదండి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అన్ని పనులు కూడా చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజున. ఒక పక్కన అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. ఇప్పుడే మీ ద్వారా అడిగాను, నేను ఓ మాట అడిగాను, చూడండి ప్రజల్ని. ఆ రోజు ఎలక్షన్లు వచ్చినప్పుడు అండి, చాలా ప్రాంతాల్లో ఆ వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు అండి, గంజాయి తాగేసి పిల్లలందరూ కూడా అల్లరి బ్యాచ్లు ఎక్కడెక్కడ విచ్చలవిడిగా తిరిగేవారండి. మేము ఓట్లు వేస్తాం కొండబాబు